భానుగారు అసలు రాజధాని రైతుల పోరాటాన్ని వాళ్ళ ఆవేదనని ఒక సినిమాగా రూపొందించాలి అనే ఆలోచన మీకు కలగడానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు కలగలేదండి. ఓకే, రవిశంకర్ గారికి అనిపించింది. ఆయన ఆ టైంలో నన్ను పిలిపించారు. ఓకే, పిలిపించి దీనికి ఇలా ఐడియాస్ అనుకున్నాను. నేను ఇన్సిడెంట్గా సినిమా తీస్తే బాగుంటుంది, నేను ఒక రైతు పెట్టక ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను, మీరు కథను అల్లండి అని చెప్పి ఒక ఐడియాస్ కొన్ని చెప్పారండి. ఆ ఐడియాస్ మీద కథ మొత్తం రెడీ చేసి డైలాగ్ వెర్షన్ అంతా రెడీ అయిన తర్వాత ఈ సినిమా తీయడం జరిగిందండి. సో దీనికి ఆరిజిన్ అన్నీ ఆయనే, ఓకే, ప్రొడ్యూసర్ గారు రవిశంకర్ గారిదేనండి. రవిశంకర్ గారు, ఇది మీది ఈ సినిమా కథ, ఈ సినిమా చేయాలన్న ఆలోచన మీ దగ్గర నుంచే ప్రాణం పోసుకుంది కాబట్టి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన వాళ్ళ ఆవేదనని కానీ వాళ్ళ పోరాటాన్ని కానీ చిత్రీకరించాలని? అంటే నేను ఈ మీడియాలో ఉన్నాను గత 25 ఏళ్ళుగా. సినిమా రంగంలో కూడా వద్దాము అని అనుకున్నాను, కానీ సినిమా అనేది ఒక సామాజిక బాధ్యతగా ఉండాలి, ఏది పడితే అది తీసేయటం కాదు. సో సొసైటీకి ఉపయోగపడే విధంగా చేయాలనుకున్నాను. అందుట్లోనూ నేను ఒక రైతు బిడ్డని, నాకు వ్యవసాయం అంటే అమితమైన ప్రేమ కాబట్టి తీస్తే ఏదన్నా రైతు సబ్జెక్ట్తోనే చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఆ టైంలో నాకు ఈ అమరావతి రైతులు పడుతున్న ఆవేదన, వాళ్ళు గురవుతున్న హేళనకు గురవుతున్నటువంటి ఇవి అన్నీ చూసి మనసు చలించిపోయి, అదేదో 29 గ్రామాల సమస్య, ఒక ప్రాంత సమస్య, ఒక కుల సమస్య, ఈ టైప్లో దాని మీద ఎంత బురద జల్లాలో అంత జల్లేశారు. సినిమా అనేది ఒక లార్జర్ మీడియా, ఇది మాస్ మీడియా, ఇది రీచ్ అయినట్టు ఇంకే మీడియా రీచ్ అవ్వదు కాబట్టి దీని ద్వారా అసలు నిజాలు చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించి ఇప్పుడు భానుతో కూర్చొని డిస్కస్ చేసి ఈ గైడ్లైన్స్లో ఇలా చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అనమాట ఇది. ఓకే, భానుగారికి ప్రాజెక్ట్ అప్పగించడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందండి? భానునే, నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి భానునే ఈ సినిమా అనుకున్నాక. అతనికున్న స్కిల్, అతని ఉన్న స్టోరీ మీద ఉన్న పట్టు, ఇవన్నీ చూసి ఇతనితోనే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. అది చూడదు, భానుకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ ఎంట్రీనే ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో. కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రేంజ్లో, ఈ స్థాయిలో చేయటం ఇది ఫస్ట్ టైం. సో కానీ భాను మీద నాకు నమ్మకం ఉంది, అతని స్కిల్ మీద నమ్మకం ఉంది. సో ఒక మంచి బ్రేక్ ఈ సినిమా ద్వారా అతనికి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎస్.